2023వ సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలను రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము జనవరి 9, 2024 మంగళవారం నాడు రాష్ట్రపతి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో విజేతలకు అందజేశారు. క్రికెట్ నుంచి భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి అర్జున అవార్డును ప్రకటించడం జరిగింది. ఆ అవార్డును మహమ్మద్ షమీ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్లో అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచి టోర్నమెంటులోనే అత్యధిక వికెట్లు తీసి రాణించిన విషయం తెలిసిందే. మహమ్మద్ షమీ వరల్డ్ కప్లో మొదటి 4 మ్యాచ్లు ఆడకపోయినప్పటికీ ఆ తర్వాత హార్దిక్ పాండ్యా గాయం కారణంగా వైదొలగడంతో అతని స్థానంలో జట్టులో స్థానం సంపాదించుకున్న మహమ్మద్ షమీ ఊహించని రీతిలో అత్యద్భుతమైనటువంటి స్థాయిలో రాణించారు. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్లో మొత్తం 7 మ్యాచ్లు ఆడిన మహమ్మద్ షమీ 24 వికెట్లతో టోర్నమెంట్లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు. యావరేజ్గా 10.70 యావరేజ్ తోటి అతడు 24 వికెట్లు తీయడం జరిగింది. ఇక బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన విషయానికి వచ్చినట్లయితే న్యూజిలాండ్తో జరిగినటువంటి సెమీఫైనల్లో 57 పరుగులకు 7 వికెట్లు తీసి న్యూజిలాండ్ వెన్నువిరిచి మరి ఇండియా ఫైనల్కి చేరటంలో ముఖ్యమైనటువంటి కీలక పాత్ర పోషించాడు మహమ్మద్ షమీ. అదేవిధంగా 5 వికెట్ల ప్రదర్శన 3 సార్లు చేశాడు. ఒక వన్డే వరల్డ్ కప్లో 5 వికెట్ల ప్రదర్శన 3 సార్లు చేయడం అనేది చాలా అరుదైనది. అలాంటి ఘనతని మహమ్మద్ షమీ సాధించాడు. ఇక మహమ్మద్ షమీ కెరియర్ విషయానికి వచ్చినట్లయితే 2013లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన మహమ్మద్ షమీ మొత్తం 64 టెస్టుల్లో 229 వికెట్లు, అదేవిధంగా వన్డేలలో 101 వన్డేలు ఆడి 195 వికెట్లు తీయగా, ఇక అంతర్జాతీయ T20లలో 23 T20లు ఆడి 24 వికెట్లు తీశాడు మహమ్మద్ షమీ. తన 10 సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్ కెరియర్లో అనేకసార్లు గాయాల బారిన పడి ఆ క్రికెట్కు దూరమైనప్పటికీ ఫీనిక్స్ పక్షిలాగా అంటే టీంకి ఇక దూరమైండు. ఇక టీంలో చోటు దొరకటం కష్టమే అని అనుకున్న దశలో ఫీనిక్స్ పక్షిలాగా పుంజుకొని తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చి తన సత్తాను ప్రదర్శించడం అనేది జరిగింది. తన పర్సనల్ లైఫ్లో సైతం మహమ్మద్ షమీ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, ఆటుపోట్లు ఎదుర్కోవడం జరిగింది. తన భార్యతోటి ఆ వివాదాలు, విడాకులు, ఆ తర్వాత కోర్టుకు ఎక్కటము, ఇలాంటి విషయాలన్నీ జరిగినప్పటికీ ఆ వ్యక్తిగతమైనటువంటి ఆ వివాదాలు తన కెరియర్ మీద ప్రభావం పడకుండా అకుంఠితమైనటువంటి దీక్షతోటి మరి సాధన చేసి మళ్ళీ భారత జట్టులోకి ప్రవేశించి అద్భుతంగా రాణించి ఇండియా వరల్డ్ కప్ ఫైనల్స్ చేరటంలో కీలకమైన పాత్ర పోషించాడు. వాస్తవానికి ఇటీవల జరిగినటువంటి వన్డే వరల్డ్ కప్లో తొలి మ్యాచ్లలో మహమ్మద్ షమీ తుది జట్టులో చోటు సంపాదించుకోలేకపోయాడు. కానీ ఒక 4 మ్యాచ్ల తర్వాత హార్దిక్ పాండ్యా గాయపడటంతో మహమ్మద్ షమీని టీంలోకి తీసుకోవడం జరిగింది. కానీ అనూహ్యమైనటువంటి రీతిలో టీంలోకి రావడంతో వికెట్లు తీసి చెలరేగిపోయాడు. లీగ్ దశలో దాదాపు అన్ని మ్యాచ్లలో కూడా అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసి ఇండియా సెమీస్కు చేరేలా చేశాడు. ఇక న్యూజిలాండ్తో జరిగినటువంటి సెమీఫైనల్లో ఆకాశమే హద్దుగా షమీ చెలరేగిపోయాడు. మొత్తం 7గురిని అవుట్ చేసి న్యూజిలాండ్ యొక్క బ్యాటింగ్ వెన్నుముకను దెబ్బతీసి ఇండియా ఫైనల్స్కు చేరేలాగా కీలకమైనటువంటి పాత్ర పోషించాడు మహమ్మద్ షమీ. श्री मोहम्मद शामी. श्री मोहम्मद शामी एक उत्कृष्ट क्रिकेटर हैं. 2023 में भारत में आयोजित आईसीसी क्रिकेट विश्व कप में उपविजेता पुरुष टीम, 2023 में इंग्लैंड लंदन में आयोजित आईसीसी विश्व टेस्ट चैंपियनशिप में उपविजेता पुरुष टीम श्री मोहम्मद शामी आईसीसी क्रिकेट विश्व कप में भारत के सबसे ज़्यादा विकेट लेने वाले गेंदबाज हैं. श्री मोहम्मद शामी को क्रिकेट में उनकी उत्कृष्ट उपलब्धियों को मान्यता प्रदान करते हुए वर्ष 2023 के लिए अर्जुन पुरस्कार प्रदान किया जाता है. श्री मोहम्मद शामी.